హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజా. మీరు చూస్తున్నారు బిఆర్ మొబైల్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సామ్సంగ్ మొబైల్కి ఛార్జింగ్ పిన్, టైప్ సి ఛార్జింగ్ పిన్ ఎలా వేయాలో చూద్దాం. ముందుగా అయితే మనం సీసీ బోర్డు అన్న తీసుకోవాలి. సీసీ బోర్డు తీసుకొని స్టాండ్కి ఫిట్ చేసుకోవాలి. స్టాండ్కి ఎందుకు ఫిట్ చేసుకోవాలి అంటే అది సీసీ బోర్డు తీసేటప్పుడు అటు ఇటు కదులుతుండదు కాబట్టి కదలకుండా ఉండేదానికోసం స్టాండ్కి అయితే ఫిట్ చేయాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. స్టాండ్కి అయితే ఫిట్ చేసేసాం. ఇప్పుడైతే మనం పేస్ట్ అన్నది అప్లై చేసి ఛార్జింగ్ పిన్ అన్నది రిమూవ్ చేయాలి. ఇప్పుడు పేస్ట్ అన్నది అప్లై చేస్తా చూడండి. సీసీ బోర్డు నుంచి వచ్చే సీసీ ఫ్లెక్స్ పెట్టే జిగ్ అయితే మదర్ బోర్డులో పోతే ఎలా రీప్లేస్ చేయాలన్నది అయితే వీడియో చేస్తున్నాను. అదైతే చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. పేస్ట్ అప్లై చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఛార్జింగ్ పిన్ అన్నది రిమూవ్ చేసి చూపిస్తాను. ఛార్జింగ్ పిన్ను రిమూవ్ చేయాలంటే పేస్ట్ ఎందుకు అప్లై చేస్తారా అంటే ఛార్జింగ్ పిన్ త్వరగా ఓపెన్ అవుతుంది కాబట్టి పేస్ట్ అన్నది అప్లై చేస్తారు. సో పేస్ట్ అన్నది ఇది రిమూవ్ చేస్తాను చూడండి. ఇదైతే తీసేసాము. ఏడైతే కొంచెం మనం పేస్ట్ అన్నది పూసుకొని మళ్ళీ రీసాల్వింగ్ చేసుకోవాలి. ఆ పాయింట్స్ అన్నీ మనం సాల్వింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కంపెనీ వాడు ఇచ్చే లెడ్ వచ్చి మనకు కొంచెం కష్టంగా కరుగుతుంది అనమాట. అందుకని చెప్పి మన లెడ్ కానీ దానికి కానీ పూస్తే మనకి త్వరగా అన్నది పని అయిపోతుంది, మొత్తం అన్నది క్లీన్ అయిపోతుంది అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ లెడ్ అన్నది రావాలి కాబట్టి నిక్తో మనం మొత్తం ఆ లెడ్ అంతా రిమూవ్ చేసేస్తాం. లెడ్ రిమూవరు నిక్ అంటే. కొత్తగా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఛార్జింగ్ పిన్ అన్నది ఆ నిక్తో క్లీన్ చేసాము, అంతా అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ పిన్ అన్నది ఫిట్ చేసేసి సాల్వింగ్ అయితే చేసేద్దాము. ఇదండి ఫోర్ టైప్స్ అంటే 4 వైపులు మనం సాల్వింగ్ అన్నది చేసుకున్నాము. ఇప్పుడు పిన్స్ ఎలా సాల్వింగ్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది మీ కామెంట్స్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు అనేది. ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి మిడిల్లో ఒక 2 పిన్లు అయితే షార్ట్ అయి ఉన్నాయి. ఆ షార్ట్ అన్నది కూడా రిమూవ్ చేస్తాను, క్లీన్ చేస్తాను చూడండి ఫస్ట్. ఇదండి మిడిల్ పిన్నులో 2 పిన్నులు షార్ట్ అనేది ఈజీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు అదంతా మనం లిక్విడ్ వేసుకొని క్లీన్ అయితే చేసుకుందాం ఆ పేస్ట్ మొత్తం. మళ్ళీ పేస్ట్ వేసి మళ్ళీ రీసాల్డర్ చేద్దాం. రీసాల్డరింగ్లో మొత్తం పోతుందన్నమాట. ఇదండి పేస్ట్ అయితే దాని వరకే పూసుకొని మనం సాల్వింగ్ అయితే చేసేద్దాం. పేస్ట్ అయితే పూసేసాము. ఇదండి పాయింట్ టు పాయింట్ మనం సాల్వింగ్ అయితే చేసుకోవాలన్నమాట. పాయింట్ టు పాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే అది రిమూవ్ అవ్వాలి కదా. అందుకని చెప్పి పాయింట్ టు పాయింట్ సాల్వింగ్ చేసుకొని సాల్వింగ్తో మనం లెడ్ అంతా రిమూవ్ చేసుకుంటే కొంచెం ఆ పాయింట్లు అన్నిటి క్లీన్ అయిపోతాయి. చూడండి, చూపిస్తాను చేసిన తర్వాత. ఇదండి క్లీన్గా వచ్చేసింది చూడండి, ఒక పాయింట్ కూడా అతుక్కోలేదు అక్కడ కూడా.
క్లియర్గా వచ్చేసింది, ఒక పాయింట్ కూడా తక్కువకుండా. ఇప్పుడు అన్నది మనం ఛార్జింగ్ అన్నది పెట్టి చెక్ చేసి చూపిస్తాను, ఏమాత్రం ఛార్జింగ్ ఎక్కుతుందో అన్నది. ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను. ఇదండి 5 వోల్ట్స్ 5.34 వచ్చింది ఛార్జింగ్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి కామెంట్ అయితే చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ డూ మోర్ లైక్ అండ్ షేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు